10 నిమిషాలే కురిసింది కానీ కుండపోతగా పడింది. అందులో 5 నిమిషాలు బీభత్సం కురే చేసింది. అంతే డ్రైనేజెస్ ఉప్పొంగిపోయాయి. రోడ్లపైకి నీరొచ్చి చేరింది. మోకాల లోతు నీరొచ్చి చేరింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. దాదాపు 12 గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది బెంగళూరులో నిన్న కురిసిన వానలకున్న సిచ్యువేషన్. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు అల్లాడిపోయింది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులే కాదు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్డు మీద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారాయి. బెంగళూరులో భారీ వర్షాల కారణంగా హోర్మావు ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరింది. వరదల్లో ప్రజలు చిక్కుకుపోయారు. తమ వస్తువులను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడ్డారని తెలుస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లలోకి నీరు చేరడంతో పాటు ఫర్నిచర్ మొత్తం ధ్వంసమైంది. నీరు నిలిచిపోవడంతో పలు రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత 24 గంటల్లో బెంగళూరులో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో నగరంలోని డ్రైనేజెస్ పొంగి నీరు రోడ్లపైకి వచ్చింది. దాంతో మోకాలిలోతు నీటిలో ప్రజలు రాకపోకలు సాగించారు. వీధులు వాగులుగా మారడంతో పలు వాహనాలు పాక్షికంగా నీట మునిగాయి. ఈ వరదల కారణంగా నగరంలోని ప్రధాన రహదారులు ముఖ్యంగా సిల్క్ బోర్డ్, ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. అలాగే యలహంక, కేఆర్పురం ఇతర ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం, తక్కువ విజిబిలిటీ కారణంగా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసెస్ పై ఈ ప్రభావం పడింది. కొన్ని విమానాలు చెన్నైకి మళ్లించారు. బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రీ మాన్సూన్ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, థానే, రాయ్గఢ్ తో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, మోస్తరు వర్షాలు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రవేశం నేపథ్యంలో కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.